నమబుద్ధాయ. తెలంగాణ రాష్ట్రంలోనే మనకు తెలియని ఎన్నో ఇటువంటి నేలకొండపల్లి బౌద్ధ స్తూపం లాంటి అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. కానీ అవి వెలుగులోకి రాలేదు. అది ఎందుకో కూడా గత వందల వేల సంవత్సరాల నుంచి కూడా కనుమరుగైనటువంటి చరిత్రగా మనకు అనేక చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. అదే క్రమంలో ఈరోజు మన ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి గ్రామంలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపం వద్దకు ఫ్యామిలీతో రావడం జరిగింది. నేను రాష్ట్రంలోని ప్రజలందరికీ చెప్తున్నా ఒకటే, బౌద్ధ ఆరామాలు కావచ్చు, బౌద్ధ స్తూపాలు కావచ్చు, ఒక ప్రశాంతతకు నిలయాలు, అదేవిధంగా ఒక జ్ఞానానికి ప్రతీకలు. కాబట్టి బుద్ధిస్ట్ కల్చర్ ని అందరూ కూడా అడాప్ట్ చేసుకోవాలి. అదేవిధంగా బుద్ధిస్ట్ కల్చర్ ఉన్నటువంటి ఇటువంటి చారిత్రక ప్రదేశాలను అందరూ కూడా కాపాడుకోవాలి. వీటి గురించి కూడా అందరికీ కూడా తెలిసే విధంగా మనము స్ప్రెడ్ చేయాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక బౌద్ధ క్షేత్రాలను, బౌద్ధ చారిత్రక ప్రదేశాలను కూడా అందరూ కూడా పరిశోధించి సందర్శించాలని నేను పిలుపునిస్తున్నా. జై భీమ్, నమో బుద్ధాయ.
ఇక అట్లా పిక్నిక్ లాగా వచ్చి భోజనాలు లాగా వచ్చి వండుకొని తిని మంచిగా ఫోటోలు దిగి అట్లా పోతారు. దేవుడు దాంట్లో దేవుడు లేకుండా దీని చరిత్ర తెలుసా మీకు తెలుసా? ఈ స్తూపం చరిత్ర తెలుసా మీకు? తెలియదు. మీ ఊర్లో ఉన్నది మీకు తెలియదు. అదే కానీ మీకన్నా ఇంకా లోతుగా తెలుసా? దేవుడు కాదు ఇక్కడ గౌతమ బుద్ధుడు. మనిషే గౌతమ బుద్ధుడికి సంబంధించిన చరిత్ర ఇదంతా. బుద్ధునికి సంబంధించిన చరిత్రను ఇక్కడ స్తూపాల రూపంలో జగ్గయ్యపేటలో, నెలకొండపల్లిలో, ఫణిగిరిలో ఇలా దేశ వ్యాప్తంగా ఉన్నాయి చాలా స్తూపాలు ఇలాంటివి. ప్రపంచంలో కూడా ఉన్నాయి. మలేషియా, థాయిలాండ్, చైనా, జపాన్, బర్మా, మయన్మార్, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలలో ఇలాంటి స్తూపాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చినాయంటే బుద్ధుని చరిత్ర. బుద్ధుడు అట్లా తెచ్చుకోవాలి. బయట ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతుందా? మనము నేలకొండపల్లి నుండి నెక్స్ట్ జగ్గయ్యపేటలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపం దగ్గరికి చేరుకోబోతున్నాము. జస్ట్ నౌ మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంటర్ అయినాము, తెలంగాణ బార్డర్ దాటేసి. సో నేలకొండపల్లికి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే దగ్గరలోనే మరొక బౌద్ధ క్షేత్రం ఉందని చెప్పి తెలుసుకొని ఖచ్చితంగా దాన్ని కూడా దర్శించాలనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాము. లెట్స్ సీ ద ప్లేస్. హలో అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంటర్ అయ్యాక జగ్గయ్యపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి బౌద్ధ స్తూపాన్ని చేరుకునే దిశగా మేము టౌన్ నుంచి మండవాద్ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు వస్తుండగా రోడ్డు 1 కిలోమీటర్ దూరంలోనే ఆగిపోయింది. ఇంత చారిత్రక ఆధారాలు, ఇంత పురావస్తు శాఖ ద్వారా కూడా గుర్తించినటువంటి ఇటువంటి ప్రదేశానికి కూడా రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఏమి తోచక తప్పని పరిస్థితుల్లో మేము మా వెహికల్ ని ఇక్కడే ఆపేసి దూరంగా ఉన్నటువంటి బౌద్ధ స్తూపానికి నడక దారిలో వెళ్తున్నాము. నాకంటే ముందు మా పిల్లలు, మా మిసెస్ అందరు కూడా ఇదే నడక దారిలో వెళ్తున్నారు. అంటే విచిత్రం ఏంటంటే ఈ నడక దారి కూడా సరిగా లేదు. ఈ చెట్లు, ముళ్ళ కంపలు, రాళ్ళు, కనీసం నడక దారి కూడా సరిగా లేరు. ఇది అంటే ప్రస్తుత ప్రభుత్వాలు, పురావస్తు శాఖ వారు కావచ్చు, ఇక్కడ ఈ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, జిల్లా కేంద్రంగా ఏం చర్యలు తీసుకున్నారు? ఇట్లా అత్యంత చరిత్ర కలిగినటువంటి ఈ బౌద్ధ స్తూపాన్ని, ఈ బౌద్ధ వారసత్వ సంపదను రక్షించడం కోసం కావచ్చు, ప్రజలకు తెలపడం కోసం కావచ్చు, ఏమి చర్యలు తీసుకోవట్లేరు అనేది ఇక్కడే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ బౌద్ధం అనేది ఒక వాస్తవిక జీవన విధానము, వాస్తవిక చరిత్ర. అది ఎటువంటి కల్పితాలు లేని వాస్తవిక జీవన విధానాన్ని అవలంబించే ఉన్నటువంటి బౌద్ధాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా బౌద్ధం గురించి ప్రజలంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మేము ఈ వీకెండ్ ఫ్యామిలీతో సహా, పిల్లలతో సహా ఖచ్చితంగా చరిత్ర తెలుసుకొని వాస్తవాలు అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రదేశానికి వచ్చినాము. ఇది జగ్గయ్యపేట పట్టణ కేంద్రంలో మండవా కాలేజీ పక్కనే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ బౌద్ధ స్తూపం. ఇది అత్యంత ప్రాచీన చరిత్ర కలిగినటువంటి బౌద్ధ స్తూపం ఇది. నేను ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంతకుముందు మేము విజిట్ చేసినటువంటి నేలకొండపల్లిలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపానికి సంబంధించిన విషయాలు కూడా చూస్తే అభివృద్ధి కానీ లేదా ఎటువంటి ప్రచారం కానీ లేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద, ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ ఈ బౌద్ధ చరిత్రను మాత్రము ఇలా కనుమరుగు చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు, అధికారులు ఈ బౌద్ధ వారసత్వ సంపదను రక్షించే దిశగా, ప్రచారం చేసే దిశగా, కాపాడే దిశగా
అనేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా విన్నవిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, నమో బుద్ధాయ. ఇంతసేపు మనము బౌద్ధ స్తూపానికి వచ్చే దారే సరిగా లేదని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చినాం కదా. స్తూపం దగ్గరలోకి నియర్లీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాక కనీసం స్తూపం పరిసరాలు కూడా నీట్ గా లేవు. మొత్తం చెట్లతో కమ్ముకొని దారి కూడా సరిగా లేకుండా అయినప్పటికీ మేము నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ ఒక్క మనిషి కనీసము కనుచూపు పేరులో ఒక మనిషి కూడా కనిపించట్లేదు. అక్కడ దూరంగా మా వెహికల్ అక్కడ నుంచి ఇలా ఎల్ షేప్ లో నడుచుకుంటూ మేము చెట్ల కొమ్మలు సైడ్ కనుక్కుంటూ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లా వస్తే గేట్ ఎక్కడో కూడా మాకు మొదట్లో దొరకలేదు. తర్వాత చుట్టూ తిరిగి చూస్తున్న క్రమంలో నా నార్త్ వెస్ట్ లో మాకు ఇక్కడ గేట్ కనిపించింది. కాకపోతే గేట్ లాక్ చేసి ఉంది. మరి ఎందుకు క్లోజ్ చేశారో విషయం అయితే తెలియదు. ఇది జగ్గయ్యపేటలోని బౌద్ధ స్తూపానికి సంబంధించిన ప్రదేశము. ఈ ప్రదేశము ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అదేవిధంగా నేనైతే ఈ ప్రదేశం గురించి ఫస్ట్ టైం విని ఎలాగైనా సందర్శించాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జగ్గయ్యపేట బౌద్ధ స్తూపానికి వచ్చాను. ఇక్కడ డెవలప్మెంట్ లేకపోగా కనీసము దారి, కనీసము చుట్టూ ఉన్న పరిసరాలు నీట్ గా పెట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక చిన్న రిక్వెస్ట్, ఖచ్చితంగా బౌద్ధ వారసత్వాన్ని కాపాడుకోవాలి, బౌద్ధ కల్చర్ ని పెంపొందించాలి. అలా చేయాలంటే ఇలా అనేక ప్రదేశాలలో ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రాలను, బౌద్ధ స్తూపాలన్నింటి కూడా సంరక్షిస్తూ వాటి అభివృద్ధి దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. జై భీమ్, నమో బుద్ధాయ. అంటే ఎంత మంచి కల్చర్ చూడు. వీళ్ళు వాటర్ చూసుకుంటారు ఖచ్చితంగా. బుద్ధులు వాటర్ లేని బతకలేం కదా. వాటర్ చూసుకుంటే ఎక్కడికైనా ఖచ్చితంగా పక్కన చెరువు, పొలం ఉంటుంది. మన ఇండియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇట్లా బుద్ధిస్ట్ విజిట్ చేయడానికి. అందరు విజిట్ చేయడానికి ట్రై చేయండి.